హాయ్ ఫ్రెండ్స్, 9th ఫిజికల్ సైన్స్ మోషన్ పార్ట్ 5 వీడియోకి స్వాగతం. ఈ చాప్టర్కి సంబంధించి ఇది చివరి వీడియో. ఈ వీడియోలో మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మరియు దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మరియు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే మోషన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్. ఇవి మనకు ఎలా సహాయం చేస్తాయంటే ఇవి డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషన్, టైం మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని చెప్తాయి. ఉదాహరణకు 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఒక కార్ వెళ్తుంది, బ్రేక్స్ అప్లై చేసినాం, అది ఎంత టైంలో ఆగుతుంది, ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళాక ఆగుతుంది, ఇలాంటి అంశాలను మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వేషన్స్ సహాయం చేస్తాయి. అయితే ఈ ఈక్వేషన్లోనూ మనం యూజ్ చేసుకోవాలంటే ఉండే కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉండాలి. మోషన్ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉండాలి. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. అది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే అప్పుడు మనం యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. అలాంటప్పుడు యూజ్ అయ్యే ఈక్వేషన్స్. ఒకవేళ యూనిఫామ్ యాక్సలరేషన్లో లేకుండా ఉంటే అలాంటప్పుడు మనము ఈ రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ చేయవలసి వస్తుంది. మనం యాజ్ ఏ 9th క్లాస్ స్టూడెంట్గా ఇక్కడ మనం అన్నీ కూడా యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉన్నట్టుగా భావించి తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ను మనం గమనిస్తే ఇక్కడ ప్రధానంగా 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఒకటి v=u+at, ఇది వెలాసిటీకి టైంకు మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈక్వేషన్. రెండోది s=ut+12at², ఇది డిస్ప్లేస్మెంట్ను మరియు టైం పీరియడ్ మధ్య ఉన్న రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరి మూడోది v² u² 2as, ఇది వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కు మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకే, ఎనీవే ప్రతి ఈక్వేషన్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్, టైం, ఇలా 4 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఇచ్చి ఒక్క వేరియబుల్ కనుక్కోమంటే మనం కనుక్కుంటాం అనమాట. ఏ ఈక్వేషన్లో అయినా అంతే. తెలియని పదం ఒకటి ఉంటే ఆ తెలియని పదాన్ని మిగిలినట్టు తెలిసిన పదాలన్నీ కూడా అక్కడ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటాం. ఓకే, ఇది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అనమాట. మరి దీని మీద డిపెండ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయనేది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ పరిశీలన చేద్దాం. ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్. ఎక్కడైనా సరే రెస్ట్ అనే మాట వస్తే అక్కడ స్టార్టింగ్ రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అని అర్థం అన్నమాట. ఓకే, తర్వాత అట్టైన్ వెలాసిటీ 72 km/h. మనం SI యూనిట్లలో తీసుకోవాలా. km/hని మనం మీటర్/సెకండ్లోకి మార్చుకునే విధానం కూడా మనం చూడడం జరిగింది. ఉదాహరణకు km/h, కిలో అంటే 1000, సో 1000 మీటర్/హవర్ అంటే 60 minutes. 60 minutesకి ఒక్కొక్క మినిట్కు 60 seconds, సో 6 30 seconds అనమాట. సో సింప్లిఫై చేస్తే 5/18 అవుతుంది. 5/18 మీటర్/సెకండ్ అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నిటిని కూడా మనం ఒకసారి గమనిస్తే v అంటే ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, a యాక్సలరేషన్, t టైం అనమాట. నెక్స్ట్ రెండో ఈక్వేషన్లో s డిస్ప్లేస్మెంట్, u ఇనిషియల్ వెలాసిటీ అంటే తొలి వేగం, t టైం పీరియడ్, a యాక్సలరేషన్, t టైం పీరియడ్. నెక్స్ట్ మూడో ఈక్వేషన్లో a యాక్సలరేషన్, s డిస్ప్లేస్మెంట్, v ఫైనల్ వెలాసిటీ, u ఇనిషియల్ వెలాసిటీ. ఇవి టర్మ్స్ అనమాట. ఓకే, మనం ప్రతి సిచ్యువేషన్లో 3 ఈక్వేషన్స్ను గమనించి ఫిట్ అయ్యే అంశాలను తీసుకుంటాం. ఓకే, ఇక్కడ గమనిద్దాం. రెస్ట్లో ఉంది అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, సో ఫైనల్ వెలాసిటీ వచ్చి 72 km/h, దాన్ని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి ఇన్ 5 minutes. ఓకే, రెస్ట్లో ఉంచి ఆ 5 minutes టైంలో 72 km రీచ్ అయింది. అయితే ఏం కనుక్కోమంటున్నారంటే యాక్సలరేషన్ని కనుక్కోమంటున్నారు మరియు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్. ఓకే, ఆ టైంలో ఎంత దూరం అది ట్రావెల్ అయింది అనే విషయాలను కనుక్కోమంటున్నారు. సో వచ్చిన డేటాను మొదట రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, గమనించండి. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u0, వెలాసిటీ 72 km/h. దీన్ని 72ని ఓకే 5/18తో డివిజన్ చేస్తే ఓకే 18 1 18 4 సో 4
5 జా 20 మీటర్ బై సెకండ్ అనమాట. ఆ విధంగా వచ్చింది. 5 మినిట్స్ SI యూనిట్స్లో మినిట్స్ కాకుండా సెకండ్స్లో తీసుకుంటాం. 5 ఇంటూ 60 అనమాట. ఒక మినిట్కి 60 సెకండ్స్ కదా. సో 5 6 జా 30 0. ఓకే, 300 సెకండ్స్ అనమాట. ఓకే, యాక్సలరేషన్ మనకున్న ఈక్వేషన్స్ గమనిస్తే ఓకే, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. మనకి ఏ కావాలంటే a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై టీ అనమాట. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే మనం యాక్సలరేషన్ అంటాం. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 20 మీటర్లు, ఇనిషియల్ వెలాసిటీ 0, టైము 300 సెకండ్స్. సింప్లిఫై చేస్తే 20/300, 0 0 క్యాన్సల్, 2 1 జా 2 15 జా 1/15 మీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనమాట యాక్సలరేషన్. అదేవిధంగా మనకు రెండవది డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే డిస్ప్లేస్మెంట్ను కనుక్కోమంటున్నారు. డిస్ప్లేస్మెంట్ను కనుక్కోవడానికి ఉన్న పాజిబిలిటీ ఈక్వేషన్స్ v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. చూడండి ఇక్కడ s ఉంది, అది ఒక పాజిబిలిటీ. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². సో ఈ రెండు పాజిబిలిటీల ద్వారా మనం కనుక్కోవచ్చు. అయితే మనకు కావాల్సిన టర్మ్స్ ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయనేది చూసుకొని ఈజీగా కనుక్కునే విధానాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది, యాక్సలరేషన్ ఉంది. సో ఈక్వేషన్ యూజ్ చేసి కనుక్కోవడం సులభమైన విషయం. కాబట్టి ఇక్కడ s ఈక్వల్ టు యువతల ఇది 2a యువతలు పంపిస్తే ఏమవుతుంది, v² మైనస్ u² బై 2a అవుతుంది s. అయితే ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఈ టర్మ్ ఉండదు, కాబట్టి v² బై 2a అయింది. v ఎంత అంటే 20 మీటర్ బై సెకండ్, a అంటే 1/15 మీటర్ బై సెకండ్ స్క్వేర్. అది 2తో హెచ్ఎం చేయాలి. సో హెచ్ఎం చేసి 20 ఇంటూ 20, ఈ 15 పైకి వెళ్తుంది, కింద 2 అనమాట. సో 2 1 జా 2 10 జా, సో 200 ఇంటూ 15. ఓకే, లేదా 150 ఇంటూ 20, 15 2 జా 30 0 0. ఓకే, 3000 మీటర్లు లేదా 3 కిలోమీటర్స్. ఈ సూత్రం యూజ్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు. కావాల్సిన పారామీటర్లు ఉంటే ఒక్కసారి అలా కూడా చేసి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి గమనించండి. ఓకే, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². s ఈక్వల్ టు ut, ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి u0 ఇంటూ ఎనీథింగ్ 0, మొత్తం ఆ టర్మ్ అంతా 0 అవుతుంది. నెక్స్ట్ ½ at². సో ½ a ఎంత అంటే 1/15 t². టైం పీరియడ్ ఎంత టైంలో అది రీచ్ అయిందంటే 300 సెకండ్స్. సో 300 ఇంటూ 300, సో 15 2 జా 30, 300 ఇంటూ 300 బై 30, 31 జా 30 10 జా, సో 3000, 300 ఇంటూ 10 3000 మీటర్లు. 3000 మీటర్ అంటే 3 కిలోమీటర్. సో ఈ విధంగా కూడా మనం కనుక్కోవచ్చు. ఆ ఈక్వేషన్లో ఉన్న పారామీటర్లన్నీ మనకు తెలిస్తే చాలు, దాన్ని యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము రెండు అవుట్పుట్లను కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఇక్కడ 18 km/h నుండి 36 km/hకి అది ఇంక్రీజ్ అయింది. దాని యొక్క వెలాసిటీ యూనిఫామ్ యాక్సలరేషన్ 5 సెకండ్స్లో. అయితే యాక్సలరేషను కవర్డ్ డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. యాక్సలరేషన్ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైము. ఫైనల్ వెలాసిటీ 36 km/h. మనం km/hలో కాకుండా 36 కిలోమీటర్ 5/18తో హెచ్ఎం చేయాలి. 18 1 జా 18 2 జా 5 2 జా 10 మీటర్ బై సెకండ్ అవుతుంది. సో ఇది 18 ఇంటూ 5/18, సో 5 మీటర్ బై సెకండ్ అవుతుంది. ఈ విధంగా మనము మీటర్ బై సెకండ్లో కన్వర్ట్ చేసుకొని ఈ ఫైనల్ వెలాసిటీ 10 మీటర్ బై సెకండ్, ఇనిషియల్ వెలాసిటీ 5 మీటర్ బై సెకండ్ ఇన్ 5 సెకండ్స్. సో 5/5 కాబట్టి 1 మీటర్ బై సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది s ఈక్వల్ టు ut ప్లస్ ½ at² సూత్రంలో ఇనిషియల్ వెలాసిటీ 5 మీటర్ బై సెకండ్, టైం 5 సెకండ్స్, హాఫ్ యాక్సలరేషను అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డిస్ప్లేస్మెంట్ అనేది 37.5 మీటర్ వచ్చిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. బ్రేక్స్ అప్లై చేయడం జరిగింది. యాక్సలరేషన్ అనేది 6 మీటర్ బై సెకండ్ స్క్వేర్గా తగ్గుతూ వస్తుంది. కార్ టేక్ 2 సెకండ్స్, స్టాప్ అవ్వడానికి 2 సెకండ్స్ టైం పట్టింది. స్టాప్ ఆఫ్టర్. ఓకే, అయితే ఏం కనుక్కోమన్నారంటే ఇక్కడ ఎంత దూరంలో మనకు స్టాప్ అవుతుంది అనేది కనుక్కోమన్నారు. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే,
యాక్సలరేషన్ అనేది బ్రేక్స్ వేసినప్పుడు టైంతో స్పీడ్ అనేది వెలాసిటీ అనేది తగ్గుతుంది కాబట్టి మనం నెగిటివ్గా తీసుకుంటాం. దీన్నే డిసెలరేషన్ అని కూడా అంటాం. సో టైం 2 సెకండ్స్. ఫైనల్ వెలాసిటీ బ్రేక్స్ వేసినాక ఫైనల్ వెలాసిటీ 0. సో ఈ సూత్రంలో మనకు v = u + at. మనం లక్ష్యం ఏంటి అని అంటే మనకు డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే ut + ½ at². అయితే ఇక్కడ తెలియని అంశం ఏంటంటే u తెలియదు. సో u కోసం మనము మొదటగా దీన్ని సాల్వ్ చేస్తున్నాం. సో 0 = u - 6 × 2. సో ఓవరాల్గా ఇనిషియల్ వెలాసిటీ 12 మీటర్/సెకండ్. సో ఇక్కడ ఇప్పుడు ఈ సూత్రంలో అన్నీ తెలుసు, u తెలుసు, t తెలుసు, a తెలుసు, t తెలుసు. అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సరు 12 మీటర్స్ వచ్చింది. సో అలాంటి ప్రశ్నల్ని మనల్ని ఇక్కడ సాల్వ్ చేయమంటున్నారు. కొన్నిటిని మనం పరిశీలన చేద్దాం. గమనించండి. మొదటి ప్రశ్న గమనించండి. ఏ బస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అని అర్థం అనమాట. యూనిఫామ్ యాక్సలరేషన్ 0.1 మీటర్ అంటే 1/10 మీటర్/సెకండ్ 2 మినిట్స్. మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే ఎంత స్పీడు ఎంత డిస్టెన్స్ అనే అంశాలను కనుక్కోమంటున్నారు. ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇచ్చిన డేటాను రాసుకున్నాం. ఏం రాసుకున్నాం? రెస్ట్లో ఉంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0. నెక్స్ట్ యాక్సలరేషన్ 0.1 మీటర్/సెకండ్². ఇది వెలాసిటీ కాబట్టి మీటర్/సెకండ్. సో 1/10 మీటర్/సెకండ్² అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎంత టైము మనకి ఇక్కడ బస్ అనేది స్టార్ట్ యాక్సలరేషన్ చేసింది అంటే 2 మినిట్స్ టైం చేసింది. t = 2 మినిట్స్ అంటే 120 సెకండ్స్ అనమాట. 120 సెకండ్స్ 2 × 60 సెకండ్స్. సో 120 సెకండ్స్ అవుతుంది. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే ఫైనల్ వెలాసిటీని మరియు ఎంత డిస్ప్లేస్మెంట్ చెందింది అనే విషయాలను కనుక్కోమంటున్నారు. మనకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఒక్కసారి రాసుకుంటే గమనించండి. ఓకే, v = u + at, s = ut + ½ at². నెక్స్ట్ v² - u² = 2as. ఇవి మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. వీటిల్లో మనకి ఏది ఫిట్ అవుతుంది అంటే చూడండి, వెలాసిటీ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు. సో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఫిట్ అవుతుంది. సో v = u + at తీసుకున్నాం. సో వెలాసిటీ ఇనిషియల్గా వెలాసిటీ ఎంత ఉంది అంటే 0 మీటర్/సెకండ్. నెక్స్ట్ యాక్సలరేషన్ ఎంత అంటే యాక్సలరేషన్ 1/10 మీటర్/సెకండ్². 1/10 ఎంత టైం పట్టింది అని అంటే 120 సెకండ్స్ అనమాట. 120 సెకండ్స్ పట్టింది. 120 సెకండ్స్ పట్టింది. సో ఫైనల్ వెలాసిటీ 120/10 దట్ = 12 మీటర్/సెకండ్ అనమాట. సో అది రేంజ్ అయినటువంటి వెలాసిటీ. ఓకే, ఆ యాక్సలరేషన్తో వెళ్తే ఆ టైంలో ఎంత వెలాసిటీకి రీచ్ అయిందంటే 12 మీటర్/సెకండ్ వెలాసిటీకి రీచ్ అయింది. అయితే ఎంత డిస్ప్లేస్మెంట్ చెందింది అనే దానికోసం మనము ఏ ఈక్వేషన్ అయితే మేలు అని అంటే ఓకే, ఇది కూడా మేలే. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంది, యాక్సలరేషన్ ఉంది, టైం ఉంది. ఇక్కడ కూడా ఫైనల్ వెలాసిటీ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, యాక్సలరేషన్ ఉంది. సో రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇది పిక్ చేసుకుంటున్నా. రెండు రకాలుగా కూడా చూద్దాం. v² - u² = 2as. v ఎంత అంటే 12² - u² అంటే 0, 2a అంటే 1/10 × s. మనం కనుక్కోవాల్సింది ఎస్ఏ అన్నమాట. సో ఓకే, ఇక్కడ s = 2 1 2 5. సో 12² అంటే 144 × 5 అవుతుంది. ఇది ఇవతలకు వస్తే 5 అవుతుంది. 144 × 5. సో s = 5 4 20, 5 4 20, 1 2 22, 5 1 5, 1 2 7, 720 మీటర్స్ ట్రావెల్ అయింది ఆ టైంలో. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కు ఆన్సర్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. గమనించండి. ఏ ట్రైన్ ట్రావెల్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h. ఎంత స్పీడ్తో వెళ్తుంది? 90 km స్పీడ్తో వెళ్తుంది. సో అయితే మనము 90 తీసుకోకూడదు. ఏం తీసుకోవాలంటే దాన్ని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలి. అంటే 90ని 5/18తో హెచ్చింగ్ చేయాలి. 18 1 18 5. సో
5 మీటర్ బై సెకండ్ అవుతుంది, 5 మీటర్ బై సెకండ్. సో నెక్స్ట్ బ్రేక్స్ అప్లై చేసినాం. సో స్పీడ్ తగ్గుతూ వస్తుంది కాబట్టి మనము యాక్సలరేషన్ని నెగిటివ్గా తీసుకున్నాం. హౌ ఫార్ ఎంత దూరం అది ట్రావెల్ అవుతుంది ఫైనల్గా రెస్ట్కి వచ్చేతలకి అనేది, అంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నారు. సో ఇచ్చిన డేటాను మనం మొదటగా రాసే ప్రయత్నం చేద్దాం, గమనించండి. సో రెండో క్వశ్చన్కు మనకు ఇనిషియల్ వెలాసిటీ u = 90 km/h ఇవ్వడం జరిగింది. దాన్ని మీటర్ బై సెకండ్లలోకి మారిస్తే 25 మీటర్ బై సెకండ్లోకి మార్చాం. నెక్స్ట్ రెస్ట్లోకి వచ్చేంత వరకు అంటున్నారు కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0. నెక్స్ట్ బ్రేక్స్ అప్లై చేయడం వల్ల వెలాసిటీలో తగ్గుదల ఉంది కాబట్టి -0.5 అంటే -1/2 మీటర్ బై సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నారు. డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఉన్న పాజిబిలిటీస్ s = ut + ½ at² ఒకటి, రెండోది v² - u² = 2as ఒకటి. ఈ రెండు ఈక్వేషన్స్లో అవుట్ ఆఫ్ 3లో 2 ఈక్వేషన్స్లో డిస్ప్లేస్మెంట్ ఉంది. సో అయితే ఇది కనుక్కోవాలంటే ఇక్కడ టైం లేదు, టైం అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఫిట్ కాదు, మనం ఇది పిక్ చేసుకున్నాం. సో ఓకే, v² అంటే 0 - u² అంటే 25 మీటర్ స్క్వేర్, 25 హోల్ స్క్వేర్ = 2. a అంటే యాక్సలరేషన్ అంటే -12 × s. సో 2 1 జా 2 1 జా -1 అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సల్. సో s = 25 హోల్ స్క్వేర్ దట్ = 625 అనమాట, 625 మీటర్లు అవుతుంది. అది రెండో క్వశ్చన్. నెక్స్ట్ మూడో క్వశ్చన్ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం, గమనించండి. మూడో క్వశ్చన్, ఒక ట్రాలీ వైల్ గోయింగ్ డౌన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే ఈ విధంగా వాలుగా ఉన్నటువంటి తలాన్ని మనం ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటాం. ఇక్కడ వెళ్తే ఏమవుతుంది, ఫస్ట్ సెకండ్ కన్నా ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది, అంటే యాక్సలరేట్ అవుతుంది బాడీ అనమాట. ఎంతగా అంటే 2 cm/s². మనకు సెంటీమీటర్లో తీసుకోకూడదు, SI యూనిట్లలో తీసుకోవాలి, అంటే మీటర్ బై సెకండ్ స్క్వేర్లలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమడిగినా అంటే వాట్ విల్ బీ ద వెలాసిటీ ఆఫ్టర్ 3 seconds. 3 seconds టైం తర్వాత స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, 3 seconds తర్వాత వెలాసిటీ ఎంత అంటే ఫైనల్ వెలాసిటీ కనుక్కోమంటున్నారు. సో ఒక ట్రాలీ క్రాష్గా మూవ్ అవుతుంది, సో దానికి సంబంధించినటువంటి ప్రశ్న. సో ఇక్కడ యాక్సలరేషన్ ఎంత ఇచ్చినారు అని అంటే 2 cm/s², 2 cm/s². మనం మీటర్లోకి మారిస్తే సి అంటే ఏంటి అంటే /10 లేదా 10⁻⁻2 అని, అంటే 2 × 10⁻⁻2 మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఇంకేమి ఇచ్చారంటే ఫైనల్ వెలాసిటీని కనుక్కోమంటున్నారు. రెస్ట్ కానించి అంటున్నారు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 మీటర్ బై సెకండ్. ఎంత టైం అంటే 3 seconds ఇవ్వడం జరిగింది. సో మనల్ని v కనుక్కోమంటున్నారు. v కనుక్కోవడానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ను మనము ఆలోచన చేద్దాం. సో v కనుక్కోవడానికి ఉన్న పాజిబిలిటీస్ గమనిస్తే v = u + at సూత్రాన్ని యూజ్ చేయొచ్చు, అది ఒకటో పాజిబిలిటీ. రెండో పాజిబిలిటీ v² - u² = 2as. అయితే ఇక్కడ ఫస్ట్ పాజిబిలిటీని మనం పిక్ చేసుకుంటాం, ఎందుకంటే u తెలుసు, a తెలుసు, t తెలుసు. ఇక డిస్ప్లేస్మెంట్ తెలియదు కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు. సో v = u + at. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే 0, యాక్సలరేషన్ ఎంత అంటే 2 × 10⁻⁻2, టైం పీరియడ్ ఎంత అంటే 3 seconds. సో వెలాసిటీ v = 2 3 జా 6, 6 × 10⁻⁻2 మీటర్ బై సెకండ్ అనమాట, లేదా v = 0.06 మీటర్ బై సెకండ్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం, గమనించండి. ఏ రేసింగ్ కార్ హ్యాస్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఒక రేసింగ్ కారు యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంది, అంటే యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటే మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ను మనం యూజ్ చేసుకోవచ్చు. 4 మీటర్ బై సెకండ్ స్క్వేర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. ఆఫ్టర్ 10 seconds స్టార్ట్ అనే మాట వాడితే మనం ఏం చెప్పొచ్చు, ఇనిషియల్ వెలాసిటీ 0 అని చెప్పొచ్చు. సో దీన్ని చేసే ప్రయత్నం చేద్దాం. 4వ క్వశ్చన్ని మనం చేసే ప్రయత్నం చేద్దాం.
ఓకే, ఫోర్త్ క్వశ్చన్ మనకేం తెలుసు అంటే ఏమేమి ఇచ్చినారంటే యాక్సలరేషన్ ఇచ్చినారు 4 మీటర్ బై సెకండ్ స్క్వేర్, టీ ఎంత అంటే 10 సెకండ్స్ తర్వాత అని ఇచ్చినారు. ఏం కనుక్కోమంటున్నారు అంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నారు. ఆఫ్టర్ స్టార్ట్ అంటున్నారు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీని మనం జీరోగా తీసుకోవాలి. మనల్ని డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నారు కాబట్టి డిస్ప్లేస్మెంట్కు ఫిట్ అయ్యే ఈక్వేషన్లలో ఏది తీసుకుంటే బెటర్. ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఒకటి, నెక్స్ట్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2AS ఒకటి. రెండిట్లో ఏది తీసుకుంటే మేలు అని అంటే ఇక్కడ మనం తీసుకోవడానికి ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు. సో ఇక్కడైతే ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, టైం తెలుసు. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఫిట్ అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో అయితే ఇక్కడ యూ జీరో కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ జీరో కాబట్టి మొత్తం టర్మ్ అంతా కూడా జీరో అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఏ వచ్చి 4 మీటర్ బై సెకండ్, టైం వచ్చి 10 సెకండ్స్, స్క్వేర్ కాబట్టి 10 × 10 అవుతుంది. సో 2 1 జా 2 2 జా 2 × 10 20, 20 × 10 200. సో ఎస్ ఈక్వల్ టు 200 మీటర్స్ అనమాట, 200 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, చూడండి. ఏ స్టోన్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్ వర్టికల్లీ, పైకి ఒక స్టోన్ పైకి విసరడం జరిగింది. దాని యొక్క వెలాసిటీ ఎంత అంటే విసిరినప్పుడు అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే 5 మీటర్ బై సెకండ్ అనమాట. యాక్సలరేషన్ వచ్చి ఓకే, యాక్సలరేషన్ ఆఫ్ స్టోన్ డ్యూరింగ్ ద 10 మీటర్ బై సెకండ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. మనం పైకి వేస్తున్నాము కానీ యాక్సలరేషన్ కిందకు ఉంది కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. నెక్స్ట్ వాట్ విల్ బి ద హైట్, అది ఎంత హైట్ పోయింది ఒకటి. నెక్స్ట్ హౌ మచ్ టైం టేకన్, ఎంత టైం తీసుకునేది ఒకటి. ఓకే, ఇచ్చిన అంశాలను రాద్దాం. ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు 5 మీటర్ బై సెకండ్ ఇవ్వడం జరిగింది. యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు -10 మీటర్ బై సెకండ్ స్క్వేర్ అనమాట. ఎందుకంటే మనకు డౌన్వర్డ్లో పనిచేస్తుంది, మనం అప్వర్డ్కి ఇసిరినాం. ఏం కనుక్కోమంటున్నారు అంటే హైట్ కనుక్కోమంటున్నారు, అంటే ఇండైరెక్ట్గా డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ టైం కనుక్కోమంటున్నారు. ఓకే, డిస్ప్లేస్మెంట్కి ఉన్నటువంటి ఈక్వేషన్స్ పైకి వెళ్ళినాక మ్యాక్సిమం హైట్ వద్ద దాని యొక్క వెలాసిటీ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఇట్లా విసిరినామంటే స్టోను పైకి విసిరితే మ్యాక్సిమం జీరో అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఉన్న పాసిబిలిటీస్ని మనం గమనిస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇదొకటి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS ఒకటి. సో ఇక్కడ వి తెలుసు, ఇది చూడండి, ఇది కాస్త వీజీగా అనిపించవచ్చు. వి స్క్వేర్, వి తెలుసు, ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ తెలుసు, డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. సో సెకండ్ వన్ ఈజ్ ద ఈజియెస్ట్ అనమాట. ఎస్ ఈక్వల్ టు ఓకే 2AS ఈక్వల్ టు వి స్క్వేర్ వచ్చి 0 ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ వచ్చి 5 మీటర్ బై సెకండ్. సో యాక్సలరేషన్ -10. సో 2 × -10 × S ఈజ్ ఈక్వల్ టు -25. S ఈక్వల్ టు -25 బై ఇది 10 2 జా 20, -20, మైనస్ క్యాన్సల్. సో 20ని 25తో మనం డివిజన్ చేస్తే 21 జా 20, 5 వస్తుంది, 0.0. ఓకే, 22 జా 40, మళ్ళీ 1 వస్తుంది, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే 10 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంకోటి పెట్టుకుంటే 500. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1.25 మీటర్స్ అవుతుంది. 1.25 మీటర్స్ అవుతుంది. ఏది డిస్ప్లేస్మెంట్ అంటే హైట్ అనమాట. ఎంత హైట్కి పోయింది అని అంటే డిస్ప్లేస్మెంట్ హైట్. సో ఇదే హైట్ 1.25 మీటర్లు. అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, టైం కనుక్కోవడానికి ఉన్నటువంటి మార్గాలను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఓకే ఇక్కడ ఇది మనకు ఫిట్ అవుతుంది. టైం కనుక్కోవడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ని మొదటగా చూద్దాం. టైం కనుక్కోవడానికి ఉన్న పాసిబిలిటీస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఒకటి, నెక్స్ట్
ఓకే, ఏ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఒకటి. ఓకే, ఈ రెండిట్లో మనం ఏదైనా పిక్ చేసుకోవచ్చు. రెండోది చూడండి, టైం పీరియడ్ కనుక్కోవాలి మనము. మనకు ఇనిషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ 0, ఏ తెలుసు. సో ఇది సరిపోతుంది, గమనించండి. ఓకే, వి ఈజ్ ఈక్వల్ ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ ఎంత, యు ఎంత, ఓకే యు 5 మీటర్ బై సెకండ్. ఓకే 5 మీటర్ బై సెకండ్. యాక్సలరేషన్ ఎంత అంటే నెగిటివ్గా ఉంది, -10. ఓకే, టైం ఇది టీ. సో ఓకే, ఈ 5 ఇతలకు వస్తే -5 అవుతుంది. -5 ఈక్వల్ టు -10t. టీ ఈక్వల్ టు -5 బై -10. మైనస్ క్యాన్సల్, 5 1 జా 5 2 జా 1/2 సెకండ్స్ లేదా 0.5 సెకండ్స్ అనమాట. సో ఈ విధంగా మనము ఏ ప్రాబ్లంకైనా 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఈ 3 కాకుండా మరొకటి కూడా ఒక పర్టికులర్ సెకండ్లో ఎంత దూరం ట్రావెల్ చేసింది అని కూడా మనకు తెలుసు. ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. అదేంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ అనమాట. ఇది కూడా 4వ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఇది పలానా పర్టికులర్ సెకండ్స్లో ఎంత దూరం వెళ్ళింది అనేది మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత మనకు ఉండే అంశం ఏంటంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటే దాన్ని సర్క్యులర్ మోషన్ అంటాం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఒక రొటేషన్కి పట్టే టైం, ఈచ్ రొటేషన్కి పట్టే టైం సమానంగా గానే ఉంటే దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. మరి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏమి చేంజ్ అవుతూ ఉంటుంది, ఏమి ఫిక్స్డ్గా ఉంటాయి అనే అంశాలను మనం గమనిస్తే, ఉదాహరణకు ఇక్కడ ఒకానొక సర్కిల్ ఉంది. ఓకే, సర్కిల్ కాదు, రెక్టాంగిల్ ఉంది. ఇక్కడ ఈ ట్రాక్లో రన్నింగ్ రేస్ పరిగెత్తాలి అని అనుకుంటే ఆయన సేమ్ స్పీడ్తో పరిగెత్తున్నాడు, 20 మీటర్ బై సెకండ్ స్పీడ్తో పరిగెత్తున్నాడు అనుకోండి అన్ని చోట్ల. అయితే అన్ని చోట్ల డైరెక్షన్ ఒకేలాగా ఉందంటే ఈ కార్నర్ వద్ద 4 చోట్ల ఆయన డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 4 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఒక హెక్సగాన్ ఉంది, అంటే 6 కార్నర్స్ ఉన్నాయి. ఎన్ని చోట్ల మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలా? ఈ ట్రాక్ ఉంటే 6 టైమ్స్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8. ఇది ఒక ఆక్టగాను. ఇలాంటి ట్రాక్ వేసి పరిగెత్తమంటే ఎన్నిసార్లు మార్చుకోవాలంటే డైరెక్షన్ 8 టైమ్స్ మార్చుకోవాలి. మరి ఇలా మనం కార్నర్స్ పెంచుతూ పోతూ ఉంటే ఫైనల్గా అదేమవుతుంది, సర్క్యులర్ పాత్ అవుతుంది. మరి సర్క్యులర్ పాత్లో మనం డైరెక్షన్ ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవాలంటే ఇన్ఫైనైట్ టైమ్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో కూడా మనం డైరెక్షను చేంజ్ చేసుకుంటూ ఉండాలి అనే విషయం మనం గుర్తించాలి. ఇక్కడైతే 4 టైమ్స్, ఇక్కడ 6 టైమ్స్, ఇక్కడ 8 టైమ్స్, ఇక్కడ ఇన్ఫైనైట్ టైమ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకు అని అంటే ఇది ఒకవేళ ఇలా వెళ్తుంది అని అనుకున్నాం, ఇది ఈచ్ టర్న్కి 1 మినిట్ లేదా 60 సెకండ్స్ టైం పడుతుంది. మరి ఫస్ట్ టర్న్కి 60 సెకండ్, సెకండ్ టర్న్కి 60 సెకండ్స్. మరి యూనిఫామ్ వెలాసిటీనే కదా ప్రతి ఈ డిస్టెన్స్ను కవర్ చేసేటువంటి ఏదైతే ఉందో టైం పీరియడ్ సమానం కదా. అంటే ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, వెలాసిటీ అనేది కాన్స్టెంట్ కాదు, మారుతూ ఉంది. ఎందుకంటే స్పీడ్ అనేది ఒక స్కేలార్, దానికి ఏ డైరెక్షన్ అయినా ఉండొచ్చు. మరి వెలాసిటీ అనేది వెక్టార్, ఇది ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే ఉండాలి. బట్ ఇక్కడ ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా అంటే లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ మనకు డైరెక్షను చేంజ్ అవుతూ ఉందన్నమాట. మనకి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చెప్పొచ్చు ఇక్కడ కంటిన్యూగా డైరెక్షన్ చేంజ్ అవుతుంది అని. ఓకే, అదేవిధంగా డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. మరియు ఇక్కడ స్పీడ్ను క్యాలిక్యులేట్ చేస్తే, స్పీడ్ యొక్క క్వాంటిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తే సర్క్యులర్ పాత్ కదా. ఈ మామూలుగా అయితే స్పీడ్ అంటే ఏమని మనకు తెలుసు, డిస్టెన్స్ బై టైం అని తెలుసు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మరి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే పాత్ లెంత్. ఇక్కడ మొదలు పెట్టినాం, తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినామంటే ఒక సర్కిల్లో పూర్తి సర్కంఫరెన్స్ను మనం కవర్ చేసినట్టు. సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంది అంటే 2πr. మరి ఆ టైం ఎంత, డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. ఈ మొత్తం సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైము t. సో దీన్నే మనం స్పీడ్ అని అంటాం. ఓకే, ఇలా ప్రతి రొటేషన్కి పట్టే టైం సమానంగా ఉంటే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అని అంటాం. గమనించండి,
ఇలా ఒక చిన్న రాయిని తీసుకున్నాం, ఇది ప్రతి v స్పీడ్తో మనం రొటేట్ చేస్తున్నాం. సో స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, అంటే ప్రతిదీ ఒక 60 సెకండ్లలో మళ్ళీ ఈ పొజిషన్కి వస్తుంది. ఫస్ట్ 60 సెకండ్స్కి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ 60 సెకండ్కి ఇక్కడికి వచ్చిందంటే స్పీడ్ కాన్స్టెంట్. బట్ వెలాసిటీ చేంజ్. వెలాసిటీ ఎందుకు చేంజ్ అని అంటే, వెలాసిటీ అనేది కేవలం ఇది ఒక వెక్టర్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండిటి మీద ఆధారపడుతుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది 60 సెకండ్స్లో కంప్లీట్ చేస్తుంది అన్నమాట. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరం, ఉదాహరణకు 10 మీటర్స్ అనుకున్నాం, 60 సెకండ్స్లో కవర్ చేస్తుంది. 60 సెకండ్స్లో కవర్ చేస్తుంది. 10 మీటర్స్ బై 60 సెకండ్ అనేది దాని మ్యాగ్నిట్యూడ్. బట్ డైరెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్లో దాని యొక్క డైరెక్షన్ మారుతుంది. మరి ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, దానికోసం మనకు ఒక యాక్టివిటీ చూపడం జరిగింది. సో ఒక రాయిని తీసుకొని, ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది యాక్సలరేషన్ మోషన్. ఎందుకంటే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎలా? దాని డైరెక్షన్, దాని మ్యాగ్నిట్యూడ్ సమానంగా ఉన్నప్పటికీ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల చేంజ్ ఇన్ వెలాసిటీనే అనుకుంటాం. వెలాసిటీలో చేంజ్ ఉందంటే యాక్సలరేషన్ అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సలరేషన్ కదా. కాబట్టి మామూలుగా యూనిఫామ్ మోషన్లలో యాక్సలరేషన్ ఉండదు, ఎందుకంటే స్పీడ్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది. బట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మాత్రం ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే సర్క్యులేటెడ్ యాక్సలరేషన్ మోషన్ కలిగి ఉంటుంది. ఎందుకంటే వెలాసిటీ యొక్క డైరెక్షన్ కంటిన్యూగా చేంజ్ అవుతుంది. వెలాసిటీ ఈజ్ డైరెక్టెడ్ టాంజెన్షియల్లీ ఆల్ పాయింట్స్. టాంజెన్షియల్గా ఉంటుంది, అంటే స్పర్శరేఖ వెంబడి ఉంటుంది. ఇదే విషయాన్ని మనం చెప్పడం కోసము మనకు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న స్టోన్ తీసుకొని కట్టి దాన్ని తిప్పుతూ ఉంటాం అన్నమాట. ఒకానొక పొజిషన్లో ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని వదిలివేస్తే అది ఇలా వెళ్ళడాన్ని మనం గమనిస్తాం. అదే నెక్స్ట్ మళ్ళీ రాయిని తీసుకొని ఇక్కడ ఉన్నప్పుడు వదిలితే అది ఇలా వెళ్ళడం, ఇక్కడ ఉన్నప్పుడు వదిలేస్తే అది ఇలా వెళ్ళడం, ఇక్కడ ఉన్నప్పుడు వదిలేస్తే ఇలా వెళ్ళడం. సో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే, ఆ పాయింట్ కాడ ఎక్కడైతే మనం రిలీజ్ చేస్తున్నామో ఆ పాయింట్ కాడ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే దాని యొక్క టాంజెన్షియల్ డైరెక్షన్, స్పర్శరేఖ వెంబడి వెళ్ళేదానికి అవి ప్రయత్నం చేస్తాయి. అది దాని డైరెక్షన్. మనం కంటిన్యూగా ఫోర్స్ అప్లై చేయడం వల్ల కంటిన్యూగా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకొని దాని యొక్క వెలాసిటీ అనేది మారుతుంది. స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా మనకు డైలీ లైఫ్లో ఆటగాళ్ళు ఇలాంటి ఆట ఆడుతూ ఉంటారు, షార్ట్ పుట్ లాంటివి. వీళ్ళు బాగా రొటేట్ అయ్యి మళ్ళీ వాళ్ళు అనుకునే డైరెక్షన్లో దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా, మరియు మూన్ అనేది ఎర్త్ చుట్టూ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో దాని యొక్క డైరెక్షన్ వచ్చి టాంజెన్షియల్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఎర్త్ గ్రావిటీ వల్ల అది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. అదేవిధంగా ఒక సైక్లిస్ట్ సర్క్యులర్ పాత్లో తిరగడం కూడా దీనికి సంబంధించిన ఉదాహరణలే. ఇవన్నీ కూడా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ని తెలియజేస్తున్న. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండదు, ఎందుకంటే డైరెక్షన్ కంటిన్యూగా చేంజ్ అవుతుంది. సో ఈ వీడియో, ఈ చాప్టర్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.